నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఒకప్పుడు 60 ప్లస్‌లో అంటే జుట్టు రావడం స్టార్ట్ అవ్వడం గానీ, బాల్డ్ హెడ్ రావడం గానీ జరిగేది. అంటే అప్పుడు మనం దాన్నొక ఇండికేషన్ లాగా, దాన్నొక ఐడెంటిఫికేషన్ లాగా వాడేవాళ్ళం. అంటే అలే జుట్టు నెరిసింది లేదా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే ఓకే. హి ఈజ్ 60 ప్లస్ అని చెప్పేవాళ్ళం. బట్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు 20స్, 30స్‌లో కూడా ఈ సింప్టమ్ అనేది చాలా బాధాకరంగా యూత్‌ని బాధపెడుతుందనమాట. సో, దీనికి రీజన్ ఏంటి అని ఆలోచించినట్లయితే ఏదో హైలీ కాన్సంట్రేటెడ్ కెమికల్స్ యూజ్ చేయడం, రైట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇదంతా కూడా ఎక్స్‌టర్నల్ ట్రీట్మెంట్. సో, బేసిక్‌గా మనం చూడాల్సిందేంటంటే ఇంటర్నల్ ట్రీట్మెంట్. అంటే ఇలా రావడానికి కారణాలేంటి ఫస్ట్ మనం ఆలోచించాలి. అలా కారణం ఆలోచించకుండా బయట ఏదో ట్రీట్మెంట్స్ చేసినట్లయితే అదంతా కూడా జస్ట్ ఏదో ఎక్స్టర్నల్ పెయింటింగ్ చేసినట్టు. అంటే గోడకి పెయింటింగ్ చేస్తే అంటే గోడ లోపల రిపేర్ చేయకుండా గోడకి బయట పెయింట్ చేస్తే ఆ పెయింట్ పోగానే మళ్ళీ గోడ లోపల దాని యొక్క యాక్చువల్ నిజ స్వరూపం ఇది బయటపడుతుంది. సో, సేమ్ అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ జరగడానికి రీజన్ ఏంటి అని మనం చూసినట్లయితే ప్రధానంగా 3 రీజన్స్ చెప్పుకోవచ్చు. నంబర్ 1 వచ్చేసి స్లీప్. అంటే చాలామంది నిద్ర షార్టేజ్, అంటే అది వాళ్ళ ప్రొఫెషన్ వల్ల అవుతుందా? లేదా వాళ్ళ హ్యాబిట్ వల్ల అవుతుందా? మనకు తెలీదు. అంటే బెడ్ మీదకెళ్ళగానే లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ పట్టుకుంటారు. చాలామంది నా క్లయింట్స్ అడుగుతుంటారు. అంటే రీజన్ ఏంటంటే, "సార్ మాకు అప్పుడే టైం దొరుకుతుంది" అంటారు. అరే బాబు! టైం దొరుకుతుంది కరెక్టే. బట్ అది మొబైల్ చూసే టైం కాదు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆ డార్క్‌నెస్‌లో గనక మొబైల్ పట్టుకున్నట్లయితే ఆ అల్ట్రా వయలెట్ రేస్ అనేవి మీ ఐస్ పైన పడి మీ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయి. అంటే ఇంకా ఇది డే టైమ్ అని చెప్పి సిగ్నల్ పంపిస్తుంది. దానివల్ల ఆ వచ్చే కాస్త నిద్ర కూడా మొత్తం ఎక్కడికో పారిపోతుందనమాట. సో, క్వాలిటీ స్లీప్ అట్‌లీస్ట్ 7-6 అవర్స్, మినిమమ్ 6-7 అవర్స్ మంచి డార్క్ రూమ్‌లో ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా కూల్‌గా మీరు పడుకోవాలి. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి స్ట్రెస్. వీలైనంత వరకు స్ట్రెస్ నుంచి బయటపడి స్ట్రెస్‌లెస్ లైఫ్ లీడ్ చేయాలి. ఈ స్ట్రెస్ వల్ల మన లోపల ఏదైతే హార్మోన్ ప్రొడక్షన్ ఉందో అది ప్రాపర్‌గా జరగదు. ఒకవేళ ప్రాపర్‌గా హార్మోన్ ప్రొడక్షన్ జరిగినా కూడా దాని యొక్క సర్క్యులేషన్, అంటే అది ఏ ఆర్గాన్‌కి వెళ్ళాలో ఆ ఆర్గాన్‌కి వెళ్ళకుండా డిఫరెంట్ డిజార్డర్స్ అనేవి తీసుకొస్తుందనమాట. అండ్ మూడో విషయానికొచ్చినట్లయితే ముచ్చటగా బ్లడ్ సర్క్యులేషన్. సో, మనం నిలబడ్డప్పుడు, అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే మన హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్‌లో 30% హెడ్‌కెళ్తుంది. బ్రెయిన్ అండ్ మిగతా పార్ట్స్ అన్నిటికి. అలాగే లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్‌లో 30% హెడ్‌కెళ్తుంది. సో, మనం నిలబడి అంటే మెలకువలో ఉన్నప్పుడు అది గ్రావిటేషన్ ఫోర్స్‌కి ఎగనెస్ట్‌గా జరగాలి. ఓకే. అది డే టైమ్‌లో ఎప్పుడు కూడా చాలా ఫోర్స్‌ఫుల్ యాక్టివిటీగా జరుగుతుంది. అదే నైట్ పడుకున్నప్పుడు అది కొంచెం రిలాక్స్‌గా జరుగుతుంది. అందుకే నేను ఇందాక చెప్పాను, మంచి క్వాలిటీ స్లీప్ అనేది ఉండాలి. సో, మనం స్ట్రెస్‌కి గురైనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంటరప్ట్ అవుతుంది. సో, దాన్ని పెంచడానికి మనకు కొన్ని ఆసనాస్ ఉన్నాయి. ఆసనాస్ వేసినట్లయితే మన హెడ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్‌కొచ్చి దానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఆ ఆసనం మీరు ప్రాక్టీస్ చేసి మీ హెడ్‌కి, అంటే ఎస్పెషల్లీ హెయిర్‌కి బ్లడ్ ఫ్లోని గనుక పెంచుకున్నట్లయితే మీరు ఆ హెయిర్ ఫాల్‌ని తగ్గించుకోవచ్చు. సో, దానికంటే చెప్పాను కదా, ఫస్ట్ క్వాలిటీ స్లీప్, స్ట్రెస్‌లెస్ లైఫ్. సో, దీన్నే మనం పర్వతాసనం అంటాము. ఇది ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూసేద్దాం. సో, ఈ విధంగా ప్రోన్ పొజిషన్‌లో నేలపైన పడుకొని, రైట్, 2 చేతుల్ని షోల్డర్స్ పక్కన పెట్టేసుకొని టోస్‌ని ఫోల్డ్ చేసి, రైట్, ఈ విధంగా సర్పాసన్ పొజిషన్‌కొచ్చి ఇక్కడ నుంచి మీరు ఇలా లిఫ్ట్ చేయాలి. ఒకవేళ కొంచెం ఇబ్బంది కనుకుంటే కొంచెం చేతులు వెనక్కి తీసుకోవచ్చు. 2 పాదాలు మాత్రం ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. వీలైనంత వరకు మీ పాదాలని ఫ్లాట్‌గా ఫ్లోర్ పైన పెట్టే ప్రయత్నం చేయండి. సో, టోటల్‌గా షోల్డర్స్‌ని లోపల పుష్ చేస్తూ మీ బ్యాక్ బోన్‌ని ఎస్పెషల్లీ వేస్ట్ రీజియన్‌ని పైకి లిఫ్ట్ చేయండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే హెడ్ సప్లై, అంటే హెడ్‌కి బ్లడ్ సప్లై గ్రావిటేషన్ ఫోర్స్‌కి ఎగనెస్ట్‌గా కాకుండా మనం ఇన్వర్టెడ్ పొజిషన్‌లో వచ్చినప్పుడు టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ జరుగుతుంది. సో, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల దీన్ని స్టార్టింగ్‌లో ఒక 10 కౌంట్ అలా ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా 1 మినిట్, 2 మినిట్ అలా పెంచేసుకున్నట్లయితే హెడ్‌కి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే
బ్లడ్ సప్లై అనేది టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ, అలాగే మీరు తీసుకునే ఆహారంలో కూడా ఫ్రెష్ ఆహారం ఉండేటట్టుగా, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే మీ హెయిర్ ఫాల్ని మీరు తగ్గించుకోవచ్చు. సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రాణాయామ మెడిటేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్గా చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు క్లాసెస్ జాయిన్ అవుతా అంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.